ప్రార్థన చేసుకుందాం. జుమ్మిగల తండ్రి వందనాలు. ప్రభువాను ప్రేమించి ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచావు. నీకు వందనాలు. దినము ప్రభువా అరుణాచల ప్రదేశం కొరకు, రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా ఈ రాష్ట్రంలో ఉన్న రాజధాని ఈటా నగరం కొరకు ప్రార్థిస్తున్నాను. జనాభా 16 లక్షల వేల మంది కొరకు ప్రార్థిస్తున్నాను. 25 జిల్లాల్లో ఉన్న ప్రతి ప్రజ కొరకు ప్రభువా 5,577 గ్రామాల కొరకు, ప్రస్తుత ముఖ్యమంత్రి, అధికారులు, నాయకుల కొరకు అయా నీ పాదాలకు వస్తున్నాను. ప్రభువా ఆ యొక్క అరుణాచల ప్రదేశ్ రాష్ట్రం అంతటిలో ఉన్న ప్రతి యొక్క అధికారుల్లో నా దేశమంతా, రాష్ట్రమంతా, గ్రామమంతా, ప్రతి గ్రామాల్లో ప్రతి స్త్రీ పురుషుల్ని, నీ ఏర్పాట్లు ఉన్న వారిని నీ రక్తంతో విమోచించి నరకం విడిపించి నీ రాజ్యం కొరకే వారిని సిద్ధపరచమని యేసు నామంలో యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా మాతో మాట్లాడు. రోమా పత్రిక ద్వారా అయా నీ ఉద్దేశాన్ని మాకు బయలుపరచమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఐదు 551 పాట పాడుకుందాం. 551 పాట నంబరు. క్రీస్తేసు ప్రభువు తన రక్త 551 క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, మనలా రక్షించనించి సిలువలో ప్రాణమిచ్చి, మనలా రక్షించనించి సిలువలో ప్రాణమిచ్చి, తగ్గించుకొని నా వాడై తన ప్రేమనెంతో చూపి, తగ్గించుకొని నా వాడై తన ప్రేమనెంతో చూపి. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే, నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే. నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే, నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే. సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, ఎవరెవ్వారి వస్త్రములు పరిశుద్ధ పరచబడినో, ఎవరెవ్వారి వస్త్రములు పరిశుద్ధ పరచబడును, వారే ప్రభు రాకయందు సంతోషించెదారు మిగులా, వారే ప్రభు రాకయందు సంతోషించెదారు మిగులా.
క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే, క్రీస్తే సర్వాధికారి. రోమాపత్రిక 3వ అధ్యాయం చదువుకుందాం. 1వ వచనం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నత వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందు అధికమే మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడను. కొందరు అవిశ్వాసులైనేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవనా అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లు, నీవు యాజ్యమడినప్పుడు గెలిచినట్లు అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడు అబద్ధకుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడు నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read every day, if you help all the way, oh, the best book to read is the Bible. రోమాపత్రిక 3వ అధ్యాయాన్ని చదువుకుందాం. చదువుకున్న మాటలను విని ప్రార్థన చేసుకుందాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నత వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడును. కనుక అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నత వలన ప్రయోజనమేమి? యూదునికి గొప్పతనము సున్నతి. పాత నిబంధన కాలంలో అబ్రహాము తన ప్రజలైన వారికి సున్నతి చేసిన కారణము చేతనే వారికి సున్నతి అనేది వారికి రక్షణ అనుభవం. వారికి క్రీస్తు యెహోవాతో వారు యెహోవా యందు విశ్వాసం కలిగిన వారు ఆయన బిడ్డలుగా, ఆయన జనాంగముగా, ఆయన రాజ్యములో హక్కుదారులుగా ఉండగలిగేదే సున్నతి. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? కనుక గొప్పతనము దేని ద్వారా అంటే యూదునికి సున్నత ద్వారానే మోక్షం, సున్నత ద్వారానే దేవునితో సత్సంబంధం. సున్నతి లేని వారు దేవుని పిల్లల కారు, అన్యజనులు, ప్రభువుని ఎరగని వారు, ఈ లోకమైన సంబంధమైన వాటిని పూజించేవారని అర్థం. రెండవ విషయం చూస్తే ప్రతి విషయమందును అధికమే మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడను. ప్రతి విషయమందును అధికమే మొదటిది. ప్రతి విషయంలో కూడా యూదులు మొదటిగా దేన్ని ఉపయోగిస్తారంటే దేవోక్తులు. అంటే వారి జీవితంలో మొదటి స్థానము దేవునికి. మొదటిగా వారు బోధించేది పరలోకము, నరకము. మొదటిది వారు బోధించేది సృష్టికర్త అయిన దేవుడు, భూమిని, ఆకాశాన్ని, అందున్న సమస్తాన్ని. జగదరక్షకుడు ఎవరు అంటే వారే. మొట్టమొదటిసారిగా సృష్టికర్తన దేవుణ్ణి తన ప్రజలైన వారు తమ దేవుని గురించి ప్రకటించేవారే యూదులు. మొదటగా దేవోక్తులు యూదులు పరము చేయబడను. కనుక యూదులు దైవత్వాన్ని గురించి చెప్పలేనిదే వారు ఉండలేరు. తమ దేవుని ఎరుగువారు. కనుక ఆ యొక్క సమర స్త్రీ ఆమె ఎప్పుడైతే రక్షించబడ్డదో, తన పాపిని గ్రహించిందో, ఆ కొండ విడిచిపెట్టి తన యొక్క సమరయుల వారికి మెస్సయ్య వచ్చాడు, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, రండి అని చెప్పి వారికి చెప్పినప్పుడు వారందరూ వచ్చి యేసుప్రభు వారు మాటలు విని, మీరు మా ఊరిలో 2 దినాలు ఉండాలని చెప్పినప్పుడు ఆయన 2 దినాలు అక్కడ ఉన్నప్పుడు వారికి దేవుని వాక్యం బోధించినప్పుడు సమరయులందరూ కూడా రక్షింపబడుతూ వచ్చారు.
దీని అర్థం ఏంటంటే ఒక యూదుడు, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఒక సేవకుడు కనుక ఎప్పుడు పరలోకమును గురించి, పరలోక గొప్పతనం గురించి, సృష్టికర్తన దేవుని గురించి, ఈ సృష్టిని ఆధారభూతుడైన దైవత్వాన్ని గురించి బోధించడమే మొదటిది. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడతాయి. నేటి దినాన్ని యెరూషలేములో గనుక, ఆ యొక్క యెరూషలేములో కనుక ఇజ్రాయెల్ దేశంలో యూదులు అంత సశ్యామములుగా వారు ప్రపంచ దేశానికి, వారు చిన్న దేశమైనప్పుడు కూడా వారు ఆశ్రయించబడం గల కారణం ఏంటంటే వారు సృష్టికర్తన దేవునికి మొదటి స్థానం, సృష్టికర్తన దేవుణ్ణి వారు ఘనపరుచుతారు, సృష్టికర్తన దేవుణ్ణి వారు ఆరాధిస్తారు, సృష్టికర్తన దేవునికి వారికి విరోధముగా జీవించేవారు కారు. ఈ దినము ప్రపంచ దేశాలు, అన్ని దేశాల కంటే కనుక ఇజ్రాయెల్ దేశములో వారు ఈరోజు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో మనం వాడే ప్రతి వస్తువును కూడా కనుగొంది ఎవరు అంటే అధికమైన వారు యూదులే. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలంగా బైబిల్ గ్రంథము ద్వారానే, కేవలంగా యేసుప్రభువు వారు ఇచ్చిన జ్ఞానము చేతనే, కేవలం సృష్టికర్తన దేవుని గ్రంథమును చదివించడం ద్వారా, సృష్టికర్తన దేవుని వాక్యం విడు ద్వారా, సృష్టికర్తన దేవుని మాటలు అనుసరించడం ద్వారా, సృష్టికర్తన దేవునితో సత్సంబంధము కలుగుడు ద్వారానే ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుందంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనంలో చూసినట్లయితే, సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఈ జ్ఞానము ఎక్కడున్నది అంటే బైబిల్ గ్రంథంలో ఉంది. ఈ జ్ఞానము ఎక్కడున్నది అంటే సృష్టికర్త దేవుని దగ్గర ఉంది. ఈ జ్ఞానం ఎట్లా వచ్చిందంటే ఈ ఆకాశము, భూమి, సూర్య, చంద్ర, నక్షత్రములను కనుక భూమి కింద ఏముంది, సముద్రం కింద ఏమున్నాయి, ఆకాశం మీద ఏముంది, ఈ ప్రకృతిలోని భూమికి ఆకాశాల మధ్య ఏ రీతిగా మానవుని కొరకు దేవుడు ఏ రీతిగా గాలిని సిద్ధపరిచి మానవును ఏ రీతిగా కాపాడుతూ ఈ వాతావరణం ద్వారా, వర్షము ద్వారా, నీటి ద్వారా కనుక ఆకాశములో ఉరుములు మెరుపుల ద్వారా, ఆకాశములో నుంచి వచ్చిన ఆ యొక్క సూర్యరశ్మి చంద్రుడు వెలుగు ద్వారా, ఆ నక్షత్రం వెలుగు ద్వారా మానవుడికి తను ఎంతగానో ప్రేమించి సృష్టికర్తన దేవుడు సృష్టమును పూజించింది కాక తన స్వరూపములో తన పోలికలో ఉన్న మానవుడిని ప్రేమించేవాడై తనని ఆయన సృష్టికర్తన దేవుడు జగత్తును అందరి పరలోకమును ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి కనుక కన్య గర్భవతి కుమారుని కనుక ఆయన భూమి మీదకి దేవుడై ఉండి ఆయన స్త్రీ గర్భములో పరిశుద్ధుడైన దైవత్వము కలిగిన దేవుడుగా జన్మించాడు. ఏ మానవునితో భూమి సృష్టించాడో అదే మానవుడు ఆ స్త్రీ గర్భములో జన్మించి మానవ శరీరంలో ఉన్న కష్ట సుఖాలు, వ్యాధి బాధలు, మానవ శరీరంలో ఆకలి, మానవ శరీరముతో ఈ భూమి మీద జీవిస్తే మనుషుడిగా తనకున్న ఆ టెన్షను, భయము, ఆందోళన, ఆకలి, బాధ ఈ దేహంలో ఉన్నవన్నీ కూడా దేవుడై ఉండి కూడా మానవు యొక్క శరీరాన్ని ధరించినప్పుడు కూడా ఆయన స్వరూపము, ఆయన పోలుకు మానవునికి ఇచ్చి ఆయనే ఆ స్త్రీ గర్భంలోనికి భూమి మీదకి వచ్చి ఆయన తన శ్రమానుభవంలో మనల్ని పాలివాడిగా చేసింది కాక మన శ్రమానుభవంలో మన దేహంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా సృష్టికర్తన దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు. 3వ వచనం చూస్తే కొందరు అవిశ్వాసులైనేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లా అనరాదు. కొందరు అవిశ్వాసులు ఉన్నారు, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లా అనరాదు. యూదుల్లో చాలా మంది అవిశ్వాసులు ఉన్నారు, ప్రపంచంలో చాలా మంది క్రైస్తవులు అవిశ్వాసులు ఉన్నారు, లోకంలో చాలా మంది దేవుడు లేడనేవాడు ఉన్నారు, లోకంలో చాలా మంది ఈ సృష్టి అంతా కూడా ఏదో నడిపిస్తుంది అనేవారు ఉన్నారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు, వారు చెడిపోయిన వారు అసహాయ కార్యములు చేదురని కీర్తన గ్రంథము 53వ అధ్యాయంలో రాయబడ్డాది. కనుక దేవుడు లేని వారిని ఏమి అంటారంటే అవిశ్వాసులు అంటారు. సృష్టికర్తన దేవుని నమ్మలేని వారు ఎవరంటే అవిశ్వాసులు. వాళ్ళు అన్నప్పుడు కూడా దేవుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఆయన ఉన్నాడని నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నమ్మినా ఉన్నాడు, నమ్మకపోయినా ఉన్నాడు,
అవిశ్వాసులకి దేవుడే, విశ్వాసులకి దేవుడే, నమ్మిన వారికి దేవుడే, నమ్మని వారికి కూడా ఆయనే జగద్రక్షకుడు. కనుక ఇక్కడ గమనించినట్లుగైతే నీ మాటల్లో నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లు, నీవు యాజ్యమాడినప్పుడు గెలిచినట్లు అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడు అబద్ధకుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరాడు. నీ మాటల్లో నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లుగా అయితే నీవు యాజ్యమాడినప్పుడు నువ్వు గెలవాలంటే కనుక గెలవాలంటే ప్రతి మనుషుడు అబద్ధకుడు, ప్రతి మనుషుడు అబద్ధకుడు, ప్రతి మనుషుడు మోసగాడు, హంతకుడు, ప్రతి మనుషుల్లో అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా పాపం ఉంది. పౌలు అంటాడు, నా దేహంలో మంచి కొంచెము లేదు. కనుక ఈ పాపిష్టి దేహంలో ఉన్న పాపం అంతటిని కూడా కనుక యేసు రక్తము ద్వారానే కడగబడ్డానికి ఆయన భూమి మీదకి ఎటువంటి దేవుడిగా వచ్చాడంటే సత్యవంత దేవుడుగా వచ్చాడు. లోకంలో ఎంతో మంది దేవత్వము కలిగిన వారు ఉన్నారు కానీ కనుక దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే సత్యవంతుడైన దేవుడు. కనుక బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలు మనం చూస్తే ఇందాక చెప్పినట్లుగా కనుక సమరయ స్త్రీతో ఆయన మాట్లాడినప్పుడు కనుక నీవు నీ భర్తని పిలుచుకోరంటే నా భర్త లేడు అంటే నీకు భర్త ఉన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాడు అని చెప్పినప్పుడు నువ్వు సత్యమే చెప్పావు అన్నప్పుడు నువ్వెవరంటే నీ మెస్సీయ్ అని చెప్పాడు. మెస్సీయ్ అంటే యేసు ప్రభు. కనుక యేసు ప్రభు వారు సత్యవంతుడైన దేవుడు. ఆమె ఆ కొండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి తన పాపముని గురించి చెప్పే ఒక మెస్సేజ్ వచ్చాడు. ఆయనే యేసు ప్రభు వారు రండి అని చెప్తే వారు యేసు ప్రభుని వచ్చి వారు కనుగొంటూ వచ్చారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీ మాటల్లో నువ్వు అబద్ధకుడు కావచ్చు, నీ స్వభావంలో అబద్ధకుడు కావచ్చు, నువ్వు సృష్టికర్తన దేవుని నమ్మకపోవచ్చు, నీలో పాపం ఉండొచ్చు కానీ ఆయన పాపము లేని దేవుడు, పాపం ఎరగిన దేవుడు, పాపుల్లో చేరిన దేవుడు, ప్రత్యేకున్న దేవుడు. ఆయన అబద్ధం ఆడడానికి నరమాత్రుడు కాడు, ఆయన సత్యవంతుడైన దేవుడు. పిలాతు కూడా యేసు ప్రభువారిని అడుగుతాడు, సత్యము అనగా ఏమిటి అని అడుగుతాడు. కనుక ఆయన సత్యవంతుడు, కనుక ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. కనుక ఆయనలోనే సత్యం ఉంది. ఈ భూమి మీద ఏ మానవుళ్ళు కూడా సత్యము లేదు. కనుక యేసు ప్రభువారు పిలాతు ఎదుట ఎట్లా కనిపించాడంటే నీతిమంతుడిగా కనబడ్డాడు, ఏ దోషము ఏ పాపము లేనివాడుగా కనబడ్డాడు. అతని మీద అనేక నేరములు ఆ శత్రువులు విరోధులు మోపినప్పుడు కూడా ఏది వారు రుజువు చేయలేకపోయారు. యేసు ప్రభువారు ఈయన నిరపరాధి గనుక నేను ఈ చేతులతో ఆయన్ని సిలువ వేయలేను అంటే కనుక నా చేతుల్ని కడుక్కుంటున్నాను చెప్పి ఆయన కడుక్కుంటూ వచ్చాడు. కనుక నీతివంతుడైన యేసు ప్రభువారు అబద్ధం ఆడల్ నేర దేవుడు, ఆయన అబద్ధకుడు కానే కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, లోకములో ఎంతో మంది దైవత్వం కలిగిన వారు ఉన్నారు కానీ ఆ నిజమైన దేవుడును నిత్య జీవము కలిగిన వాడు అబద్ధం ఆడడానికి ఆయన నరమాత్రుడు కాడని సంఖ్యాకాండములో రాయబడుతూ వచ్చింది. కనుక మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా నేను మనుష్య నీతిగా మాట్లాడుచున్నాను. చూస్తున్నా, మన దుర్నీతి అంటే మన పాపము దేవుని నీతికి ప్రసిద్ధి కలిగి చేసిన ఎడల ఏమందుము? మన పాపము మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధము చేయగలమా? అది అసంభవం. రెండోది, దేవుడు అన్యాయస్తుడగునా నేను మనుషునీతిగా మాట్లాడుచున్నాను అంటాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అబద్ధకుడు కాదు, దేవుడు దుర్నీతి కలిగిన వాడైతే ఆయన దేవుడే కాడు. యేసు ప్రభువారు నా యందు పాపం ఉందని ఎవరైనా స్థాపించగలని ప్రపంచాన్ని ఛాలెంజ్ చేశాడు. ఈ రోజు వరకు కూడా యేసు ప్రభువారిలో లోపాలను కనుగొనడానికి గొప్ప వారు బైబిల్ గ్రంథం చదివారు. వారు యేసు ప్రభువును నమ్ముకొని గనుక వారు సేవ చేసేవారుగా వాళ్ళ యొక్క ఆ సృష్టికర్తన వాళ్ళు ఈ లోక సంబంధ వాటిని దైవత్వం కలిగిన వారు విడిచిపెట్టి యేసు ప్రభు సేవ చేసేవారు, యేసు ప్రభువుకు బ్రతికేవారు. అన్ని కులాల్లో అన్ని దేశాల్లో ప్రపంచంలో కూడా ఆయనే నిజ సృష్టికర్తన దేవుడని ఆయన వెంబడించేవారు ఉన్నారు. అట్లన రాదు. అయితే అట్లైన ఎడల దేవుడు లోకమును ఎట్లు తీర్పు తీర్చును?
కనుక దేవుడు అన్యాయస్తుడైతే, దేవుని ఉగ్రతను దేవుడు చూపించే దేవుడైతే లోకమునకు ఆయన ఎట్లా తీర్పు తీరుస్తాడు? కనుక దేవుడు అన్యాయస్తుడు కాడు గనుకనే ఆయన తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధమైన దేవుడు గనుక ఆయన లోకమునకు పంచభూతములు, ఆకాశం, భూమి, అగ్ని, గాలి, నీరు ఒకరోజు కాలిపోబోతుంది, నాశనం కాబోతుంది. మనుషులు ఒకసారి మృతుబొందును, ఆ తర్వాత తీర్పు జరుగును. అన్యాయం చేయవాడు, ప్రకటన గ్రంథం 2:11, అన్యాయం చేయవాడు అన్యాయమే చేయను, అపవిత్రుడు అపవిత్రుడు ఉండనేము, నీతిమంతుడు నీతిమంతుడు ఉండనేము, పరిశుద్ధుడు ఉండనేము. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున తీర్పు తీరుస్తాను. కనుక ఏ భూమి మీద ఏ మానవుడు కూడా, అవిశ్వాసులు, అన్యజనులు, సృష్టికర్తన దేవుని ఎరగని వారు అందరూ కూడా ఒకసారి చనిపోతారు. ఆ తర్వాత తీర్పు అనేది ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన రక్తములో కడగబడిన నీతిమంతులుగా చేయబడిన పరిశుద్ధులు ఎప్పుడు కూడా వారికి తీర్పు లేదు. పరిశుద్ధులకి, దేవుని సేవకులకు, ఆయన రక్తములో కడగబడిన వారికి, జీవ గ్రంథమందు పేరు రాయబడిన వారికి నరకము లేదు, తీర్పు లేదు. ఇంకా మనం గమనించినట్లుగా అయితే, దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలని ఎడల నేనికను పాపినైనట్లు తీర్పు పొందనేలా. గమనిస్తున్నారా? కనుక దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన, నా అబద్ధము వలన దేవుని సత్యము ప్రబలని ఎడల నేనింకను పాపినైనట్టు తీర్పు పొందనేలా. మానవుడు జన్మత కర్మత పాపి. స్త్రీ గర్భంలో పుట్టిన నరుడు కొద్ది దినముల వాడే వీక్షించినట్లుగా వీక్షించుతాడు. దావీదు మహారాజు అన్నాడు, నా తల్లి పాపంలో గర్భం దంది, నేను పాపంలో పుట్టాను. పాపంలో పుట్టి పాపములో జీవించి పాపములో చనిపోయిన మనుషుడు నిత్య నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్లకుండా ఉండాలంటే దేవుడు సత్యవంతుడు. ఆయన నన్ను కూడా అసత్యవంతులైన, అబద్ధుకులైన, మోసగాలైన, పాపి అయిన, ఈ లోకంలో ఎటువంటి ఘోర పాపినైనప్పుడు కూడా ఆయన రక్తం ద్వారా నన్ను కడగడానికి సత్యవంతుడి దేవుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. మేలు కలుగుటకు కీడు చేయదుమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అటు వారికి కలుగు శిక్షావిధి న్యాయమే. గమనిస్తున్నారా? మేలు కలుగుటకు కీడు చేయదుమని మేము చెప్పుచున్నామని, మేలుకు ప్రతిగా కీడు చేయొచ్చు కొందరు మమ్మల్ని దూషిస్తున్నారు. కనుక కొందరు మమ్మల్ని దూషిస్తున్నారు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? మేము వారిలాగా ఎందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షావిధి న్యాయమే. కనుక కొందరు నీ మీద దూషించవచ్చు, కొందరు నీ మీద అబద్ధము చెప్పొచ్చు, కొందరు నీ మీద నేరమును మోపొచ్చు, కొందరు నీ మీద అబద్ధాలు మోపొచ్చు, కానీ కొందరు నిన్ను దూషించవచ్చు. కానీ అట్టి వారికి గనుక దుష్టులైన వారికి, నీతిమంతులైన వారికి ఆయన న్యాయవంతుడిగా తీర్చేవాడు. కనుక ఆయన ఒకరికి ఒకలాగా దుష్టులకు దుష్టులుగానే తీర్పు తీస్తాడు. నీతిమంతుడుగానే ఆయన వీళ్ళు నీతిమంతులు, వీళ్ళు దుష్టులని తీర్పు తీర్చేవాడు. గనుక నీతిమంతుడిని దుష్టుడిగా చేయలేడు, దుష్టుడైన మనుషుడు నీతిమంతుడని చెప్పజాలడు. ఆయనే సృష్టికర్తన జగద్రక్షకుడు. అలాగైనా ఏమందము? మేము వారికంటే బలవన్న శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇక్కడ యూదులు ఏమనుకుంటున్నారంటే, కనుక అలాగైనా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందే దోషారోపణ చేసి ఉన్నాడు. కనుక భూమి మీద ఉన్న సర్వ మానవాళ్ళు కూడా జన్మత కర్మత పాపం. వాళ్ళు యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, వాళ్ళు ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ యొక్క ప్రాంతం నుంచి వచ్చిన మనుష్యుడు, స్త్రీ గర్భంలో పుట్టిన ప్రతి స్త్రీ పురుషులు కూడా జన్మత కర్మత పాపులు. గనుక వారు తక్కువ వారని కాదు కానీ, ఎక్కువ వారని కాదు కానీ, శ్రేష్ఠులని కాదు కానీ, వారు యూదులని కాదు కానీ, ఏ ఒక్కరైనప్పుడు కూడా వారు ఇంతకు ముందే దోషారోపణ చేసి ఉన్నాం. వారి మీద పాపం ఉంది. అందుకు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇందుని గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు,
గ్రహించువాడును లేడు, దేవుని వెదుకువాడును లేడు, నీతిమంతుడు లేడు. నీతిమంతుడుగా ఒక వ్యక్తి చేయబడాలంటే ఎట్లా అంటే యేసు ప్రభువుని నోటితో పాపం ఒప్పుకొని హృదయం విశ్వసించి నోటితో ప్రార్థించి ఆ రక్తంలో బాప్తిస్మం కడగబడితే ఆ వ్యక్తి నీతిమంతుడిగా చేయబడతాడు. ఏ వ్యక్తి యేసు ప్రభు రక్తంలో కడగబడ్డ బాప్తిస్మం ద్వారా ఆ వ్యక్తి నీతిమంతుడు కాడు. రెండోది చూస్తే గ్రహించేవాడు ఎవడునూ లేడు, జ్ఞానం లేనివాడు. యేసు ప్రభువారిని తునీకరించిన వారందరూ జ్ఞానం లేని వారని, పశుప్రాయులని, అవివేకులని, పువ్వు వీక్షించిన వాళ్ళు వీక్షిస్తారని, గాలి వీచగానే ఆ పువ్వు రాలిపోద్దని, కనుక అటువారు దేవుని విసర్జించి నాశనం అవుతారని, అటువారు గ్రహింపు లేని జ్ఞానము లేని వారు నశించి నరకాన పోతారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుని వెదికేవాడును లేడు, కనుక దేవుని వెదికేవాడు లేడు. ఎవరు దేవుని వెదకరంటే దైవ భయము లేనివారు. ఈ సృష్టిని చూసినప్పుడు, వర్షమును చూసినప్పుడు, సూర్యుని చూసినప్పుడు, చంద్రుని చూసినప్పుడు, నక్షత్రాలను చూసినప్పుడు, సముద్రం చూసినప్పుడు, భూమిని చూసినప్పుడు, కనుక భూమి మీద ఈ యొక్క వాతావరణాన్ని సమస్తాన్ని కూడా గమనించినప్పుడు, తన దేహమును చూసినప్పుడు, తన దేహంలో మార్పులు చూసినప్పుడు ఒక మనుషుడు గ్రహించింది ఏంటంటే దేవుని వెదికేవాడుగా ఉంటాడు, దేవుని ఆశించేవాడు ఉంటాడు. శ్రమల్లో, కష్టంలో, బాధలో, నిందలో, ఆకలిలో, ఆర్థిక ఇబ్బందులు, అనేక సమస్యల్లో దేవుని దగ్గరికి వెళ్ళి వెదికేవాడుగా ఉంటాడు తప్ప దేవుని వెదకలేని వాడు భూమి మీద ఎవడూ ఉండడు. కనుక దేవుని వెదుకువాడును లేడు, దేవుని వెదుకువాడు ఎవరు భూమి మీద ఉండలేరు అని దీని అర్థం. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయవాడు లేడు ఒక్కడైనను, మేలు చేయవాడు లేడు ఒక్కడైనను లేడు. గనుక గమనించుంటే అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారు. ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళ్ళు ఏమవరనంటే చూస్తే అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయవాడు లేడు ఒక్కడైన లేడు. వారు గొంతుకు తెరచిన సమాధి, తమ నాలుకలతో మోసము చేదరు. వారి పెదవుల కింద సర్ప విషం ఉంది. వారి నోటి నుండి శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములు ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. వారు కన్నులు ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రాగినట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఎల్లనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడాడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టుదో తెలియజేయబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలను సాక్ష్యమిచ్చున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమునదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. గమనిస్తున్నారా? కనుక గమనిస్తున్నట్లుగైతే కనుక ఇక్కడ రాయబడి అందరూ పాపం అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారేరి, మేలు చేయవాడు ఒక్కడూ లేడు. వారి గొంతుకు తెరచిన సమాధి, వారు నాలుగుతో మోసం చేదరు. వారి పెదవుల కింద సర్ప విషం ఉంది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. వారు రక్తము చెందిన వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గమును ఉన్నవి. వారు శాంతి మార్గం వెరుగరు. వారు కన్నుదట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని ధర్మశాస్త్రము లోనేని వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఏలనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డాడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎటుదో తెలియజేయబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమునదై నమ్మువారికి అందరికీ దేవుని నీతి
ఆ నీతే ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారికి ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన అపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచును. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతుడిగా తీర్చివాడయుండుటకు ఆయన అలాగూ చేసెను. గమనించారా? ఈ చదవబడిన ఈ లేఖన భాగాలన్నిటిని మనం గమనించినట్లుగా అయితే యేసుక్రీస్తు రక్తము ద్వారానే ప్రతి పాపి అరికాలు నడినెత్తు వరకు కూడా సర్వ మానవాళి పాపమును పరిహారించేది నిర్దోషమైన రక్తము. కోళ్ళు, గొర్రెలు, ఎడ్లు, మేకలు, ఆకాశ పావురాలు, అన్నదాన, గోదాన, భూదాన, దాన ధర్మాలు, గుడులు, గోపురాలు, నిలువదేవుడు, గంగస్థానం, తీర్థయాత్రలు, రథకార్యాలు పుట్టుకుతో వచ్చింది, పులిమితో పోయేది కాదు. నీ పాపము పోవాలంటే పరిశుద్ధ రక్తము కావాలి. ఆ రక్తము యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా కనుక ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాడిని నీతిమంతుడిగా తీర్చిన వాడిన ఇండుటకు ఆయన అలాగూ చేసు. యేసు ప్రభువారు నీతిమంతుడిగా జన్మించాడు. యేసుక్రీస్తు వారు పాపము లేని దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించాడు. గ్రామ కోద మదమత్యాలు జయించాడు. యేసు ప్రభువారు 6 తీర్పులో నిరపరాధి, నిర్దోషి, నిష్కలంకుడు, పరిశుద్ధుడు, ఇతని ఏ దోషం అగపడలేదంటే ఆయన ప్రపంచాన్ని ఇంకా నాలో పాపం ఎవరైనా చూపించాలని ప్రపంచాన్ని స్థాపించాడు. ఆయన ప్రపంచాన్ని ఛాలెంజ్ చేశాడు. కనుక పాపములో పుట్టలేనివాడు, పరిశుద్ధుడిగా పుట్టినవాడు, పాపము చేయలేనివాడు, పరిశుద్ధుడిగా జీవించినవాడు, పాపము ఎరగనివాడు, పాపమును రుచించలేనివాడు, పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు. ఆయన అంటే నీ నుండి స్థలంలో మీరు ఉండేలాగన మరలా వచ్చి నేను మిమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్తాను అన్నాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆ నిత్య రాజ్యమైన ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే, నువ్వు నీతిమంతుడిగా చేయబడాలంటే, నువ్వు మేలు చేసేవాడిగా ఉండాలంటే, నువ్వు త్రోవ తప్పకుండా ఉండాలంటే, నువ్వు కీడు చేయకుండా ఉండాలంటే, నీ గొంతుకు తెరచిన సమాధి తెరిస్తే కుళ్ళు కంపు. కనుక నీ యొక్క కుళ్ళి కంపు పోవాలంటే, నీ నాలుగుతో మోసం చేయకుండా ఉండాలంటే, నీ పెదవుల కింద సర్ప విషం ఉండకుండా ఉండాలంటే, నీ నోటి నిండా శపించుట పగ లేకుండా ఉండాలంటే, రక్తము చిందించుటకు వారి పాదముల నీవు రక్తాన్ని చింది నరహత్య చేయడం పరిగెత్తకుండా ఉండాలంటే, కనుక యేసు రక్తములో నువ్వు కడగబడాలి. యేసు రక్తములో నువ్వు ఆయన రక్తములు విమోచించబడాలి. యేసు రక్తము ద్వారానే నరక ప్రాప్తి నుంచి తప్పించబడతావు. యేసు రక్తము ద్వారా నువ్వు రక్షించబడకపోతే, నీ పాపము క్షమాపణ కలగకపోతే, యేసు ప్రభువును నువ్వు పరిపూర్ణ నమ్మకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. పండ్లు కురుగుట, కేకలు వేయట, ఏడ్చుట, రోధించుట, యుగములు నరకముంది. ఆ నరకమును తప్పించుకోవాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నీ ఉన్న స్థలములోనే యేసు ప్రభువాని నేను పాపినని నీ నోటని పాపం ఒప్పుకొని నీ హృదయమందుని విశ్వసించి నీ నోటితోను ప్రార్థించిన యెడల యేసు ప్రభువారు నీ పాపము తూర్పుకి పడమకు దూరం చేస్తాడు. ఆయన వీపునికి వేస్తాడు, తన చేవర తుడిచివేస్తాడు. నేనే నీ అతిక్రమం తుడిచివేయచ్చును అంటాడు. ఇంకెన్నడూ నీ పాపముని జ్ఞాపము చేసుకోనను అని అన్నాడు. మబ్బు తొలగిపోయినట్లుగా, మంచు తొలగిపోయినట్లుగా నీ అతిక్రమములను తుడిచివేయచ్చును అన్నాడు. కనుక అట్టి దేవుడు, అట్టి రక్షకుడు, అట్టి నీతిమంతుడు యేసు ప్రభువారు ఒక్కరే యావత్ ప్రపంచానికి దైవత్వం కలిగిన వాడు. నువ్వు ఉన్న స్థలంలోనే యేసు ప్రభువు నోటితో పాపం ఒప్పుకొని నీ హృదయం విశ్వసించి నోటితో ప్రార్థించినట్లయితే యేసు రక్తం నీ పాపములు క్షమించబడుతున్నాయి. యుగాలు ఉండే ఆ మోక్షానికి ఆయన హక్కుదారుడిగా చేయబోతున్నాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పుడే నీ ఉన్న స్థలంలోనే యేసు ప్రభువుని స్వీకరిస్తే మోక్షం, పరలోకం. యేసు ప్రభువుని తునీకరిస్తే నరకం. నరకములో అగ్నినారదు, పురుగు చావదు, పండ్లు కురుగుట, కేకల వేట, ఏడ్చుట, రోధించుట, రొమ్ము కొట్టుకున్నట. యుగములు నరకముంది. యేసు ప్రభువుని అంగీకరించి ఈ లోకంలో ఉన్న కన్ను మూస్తే కనుక 24 పెద్దలు, 4 జీవులు, 7 గనుక భూరాజులు, భూప్రజలు
కనుక కోట్లాది దేవదూతులు, కనుక నీ కాళ్ళ కింద బంగారం ఉంటుంది, కనుక ప్రభు సింహాసనం కూర్చో 24 పెద్దలు, కనుక 4 జీవులు, 7 ఆత్మలు కలిగిన ఆ భూమి మీద ఉన్న ఆ పరలోకముల భూరాజులు, భూప్రజలు, భూ అధికారులు, ఆ భూరాజులు, రాణులు ప్రభువును అంగీకరించిన అందరూ కూడా యుగయుగాలు పరిశుద్ధులని ప్రభువును స్తుతించి ఆరాధించే ఆ రాజ్యములో యుగములు నువ్వు ఉంటావు. అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, మరణం ఉండదు, కన్నీరు ఉండదు, నిత్యానందం యుగయుగాలు ఉంటుంది. నరకం కావాలా, పరలోకం కావాలో, ఏది కావాలో నీవే తెలుసుకో. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, నీ రక్తము చేత ఏ ఒక్క వ్యక్తి నశించి నరకాను ఇష్టం లేక నీ రక్తము ద్వారా వారిని కడిగి నరకం నుంచి విడిపించి వారి పాపముని విడిపించి నీ రాజ్యమునకే హక్కుదారులుగా నీవు సిలువ మరణ పునరుద్ధానుడై ఈ లోకములో మరణించి పునరుద్ధానుడవే తిరిగి లేచి అయా సమాధిని ఖాళీ చేసిన దేవుడివి నువ్వు ఒక్కడివే గనుక అయా ఎవరైతే నేను విశ్వసిస్తున్నారో వారిని రక్షించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం తాను ప్రేమించు వారికి కూడా మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఓమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే, క్రీస్తే సర్వాధికారి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.